కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆదివారం ఒక అంశాన్ని నేర్చుకున్నాం. దేవుడు కీడు కలిగించాడా అనే ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. దానికి సంబంధించి కొన్ని విషయాలు కొనసాగింపుగా ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు కీడుని కలిగించాడా అనే దాని మీద కొన్ని విషయాలు నేర్చుకున్నాం మనం. దేవుడు కీడు కలిగించడు అనే దానికి సంబంధించి చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు కీడు తలపెట్టడు అనుకుంటారు. దేవుడు కీడు తలపెట్టేవాడు కాడు అనుకుంటారు. అంటే మన తెలుగు బైబిల్లో కీడు అని ఉంది. కీడు అనే పదాన్ని వాడారు తర్జుమా చేసినప్పుడు. ఇంకా వేరే తర్జుమాలో ఎన్ఏఎస్బి అనే తర్జుమాలో కీడు అనే స్థానంలో ఉపద్రవం అని ఉంటుంది. ఉపద్రవాలు అంటే మన జీవితాల్లోనికి కొన్ని ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఆ ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఉపద్రవానికి కారకులు ఎవరు అనే దాని మీద ఆదివారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏదైనా ఒక ఉపద్రవం జరిగినప్పుడు అది ఎవరి వలన వస్తుంది? ఒకవేళ దేవుడి వలన అయితే దేవుడు మంచివాడు కాదు అన్నట్టు, ఒకవేళ దేవుడి వలన కాదు అయితే దేవుడు అసమర్థుడు, వాటిని ఆపలేకపోతున్నాడు అని కొంతమంది హేతువాదులు, దేవునికి విశ్వాసం లేనటువంటి వ్యక్తులు, దేవుని అంటే విశ్వాసం లేనటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతూ మనం వింటున్నాం. దానికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మనం నేర్చుకున్నది ఏంటంటే నైతిక కీడికి దేవుడు వ్యతిరేకి. నైతిక కీడు తలపెట్టడండి ఆయన. అంటే ఒకరిని కొట్టమని చెప్పడం, ఒకరిని చంపేసి రమ్మని ప్రేరేపించడం, ఇవన్నీ నైతిక కీడికి సంబంధించింది. అబద్ధం ఆడేమని చెప్పడం, అవతల మోసం చేసేమని చెప్పడం, ఇవన్నీ నైతికంగా జరిగేటువంటి కీళ్ళు. దీనికి సంబంధించి దేవుడు ఎప్పుడు కూడా వ్యతిరేకి అనే దాని మీద మనం నేర్చుకున్నాం. రెండోది, దేవుడు తనకి సంబంధం లేనట్టు ఈ లోకంలో జరుగుతున్న విషయాల పట్ల పట్టినట్టుగా ఉండడండి. ఖచ్చితంగా ఆయనకి సంబంధం ఉంటుంది. అన్ని సందర్భాల్లో పట్టించుకోడా అనే దానికి సంబంధించి ఎప్పుడు పట్టించుకుంటాడు అని అంటే అవిధేయతకి దండనగా దేవుడు కొన్ని ఉపద్రవాలు పంపిస్తాడు. అంటే శృతి మించి పాపం చేస్తున్నప్పుడు, మనుషులు హద్దులు దాటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, ఇతర దేశాలు ఇతర వ్యక్తులు కూడా వారి ప్రవర్తన బట్టి చెడిపోతున్నప్పుడు దేవుడు వాళ్ళ అవిధేయతకి దండనగా ఒక్కొక్కసారి వారి జీవితాల్లోనికి, వారి దేశాల మీదకి కీడుని పంపిస్తాడు, ఉపద్రవాన్ని పంపిస్తాడు అనేది నేర్చుకున్నాం. ఈ రెండు విషయాలు నేర్చుకున్నాం. దానికి సంబంధించి మనం నైతికంగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇది దేవుడి వల్ల వచ్చింది అని మనం అనకూడదు. ఒక్కొక్కసారి దేశం మీదకి, రాష్ట్రాల మీదకి ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎవరికి వారు మళ్ళీ ఏదైనా అవిధేయత ఉందామా అని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ రెండు అంశాలను బట్టి మనం నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా అంటే ఒకటికి మించి కీడుకి సంబంధించి, ఉపద్రవాలకు సంబంధించి చాలా ఉన్నాయి. రెండు విషయాలు చూసాం. మరొక రెండు విషయాలు ఈ కూడుకులో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మరొకటి ఏంటంటే క్రమశిక్షణ ప్రమాణంగా దేవుడు కీడుని కల్పిస్తాడు అని బైబిల్ చెబుతుంది. అంటే క్రమశిక్షణ ప్రమాణంగా దేవుడి కీడుని కల్పిస్తాడు. అంటే క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని సందర్భాల్లో వ్యక్తుల జీవితాల్లోనికి దేవుడు స్వయంగా కీడును కల్పించేవాడిగా కనబడుతున్నాడు బైబిల్లో. మనకి ఎవరు కనబడతారు అనేది ఆలోచించే ముందు, అంటే క్రమశిక్షణలో పెట్టడానికి కూడా దేవుడు ఉపద్రవాన్ని ప్రవేశపెడతాడు. క్రమశిక్షణలో పెట్టడానికి అంటే మనం క్రమంగానే వెళ్తూ ఉంటాం, మనం సరిగానే నడుస్తూ ఉంటాం, కానీ మనకి సంబంధం లేనటువంటి కొన్ని మన మీద వచ్చి పడుతూ ఉంటాయి. అసలు దానికి సంబంధం లేని విషయాల్లో కూడా మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ, మన మీద నిందలు మోపుతూ, మనల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంటాయి. అలాంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అంటే దైవికంగా ఏ తప్పు చేయకపోయినా, ఆధ్యాత్మికంగా దేవుడు కోరినట్లుగా ఉంటున్నా, కొన్ని సందర్భాల్లో మనకి మన విత్తనది కోసుకునే పరిస్థితి మనకు కనపడుతుంది. అది మనకి సంబంధం ఉండదు, కానీ దాని ఫలితాన్ని మనం ఒక్కొక్కసారి అనుభవిస్తూ ఉంటాం. దానికి సంబంధించి ఒక భక్తుడు మనకి బైబిల్లో కనపడతాడు. వాళ్ళకి తెలియకుండానే కొన్ని శ్రమలు వాళ్ళు అనిపిస్తూ ఉంటారు. వారిలో ఒక వ్యక్తి ఎవరు అని అంటే యోబు గారు కనపడతాడు మనకి. యోబు గారు తనకి సంబంధం లేకుండానే, మీరు గమనించండి, ఆయన ఎంత మంచి వ్యక్తో మనకు తెలుసు. బైబిల్లో ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం చాలా గొప్పదే. దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం చాలా గొప్పదే. కానీ ఆయన దేహంలో కురుపులు రావటానికి యోబు గారు దానికి తగ్గ పొరపాట్లు చేసినట్టు మనకు కనబడదు. యోబు గారు తన శరీరంలో కురుపులు రావటానికి పాత్రుడు కాదు. ఎందుకంటే మనం బాగానే ఉన్నాం.
ఆయన మనకంటే గొప్పగా భక్తి జీవితంలో ఉన్నాడు. ఆ రకంగా లెక్క పెట్టుకోవాలని అనుకుంటే మన పరిస్థితి ఎలా ఉండాలి? ఎంత దారుణంగా ఉండాలి? అంటే తన దేహంలో కురుపులకి యోబు నిజంగా పాత్రుడు కాడు. అయితే ఆయన ఆయనకి సంబంధం లేకుండానే, అందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కురుపులు వచ్చేలా అనుమతించబడి చాలా బాధను అనిపించాడు ఆయన. కానీ ఆయన గోక్కోవడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి. గోక్కుంటే అక్కడి నుంచి బ్లడ్ వచ్చేసి పరిస్థితి. పెలిసికెట్టిన అవి లేస్తే మళ్ళీ ఎంత గాయమవుతుంది, ఎంత బాధ వస్తుంది. అలాంటివన్నీ కూడా మనం ఆయన బాధపడినట్టు మనం చూస్తాం. అలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు జరిగింది అని మనం అడిగితే, క్రమశిక్షణ ప్రమాణంగా దేవుడు కీడుని కల్పిస్తాడు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. అంటే క్రమశిక్షణ లేనుడా యోబు గారు? యోబు గారి జీవితంలో క్రమశిక్షణ లేదా? అసలు ఆయన చేసిన పొరపాట్లు కాదు, ఆయన ఏం చేశాననే దానికంటే ముందు ఆయన పిల్లలు ఎలా ఉన్నారన్న దాని మీద దృష్టి పెడతాడు. భోజనం చేసి వాళ్ళకు ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని బట్టి, వాళ్ళకున్న కలిగి ఉన్న దాన్ని బట్టి, వాళ్ళు ఏదైనా ఎప్పుడైనా దేవుని దూషించారేమో, ఎప్పుడైనా దేవుడిని అవమానపరిచారేమో ఎవరి ముందనే అని భయపడి ప్రతిదినం వాళ్ళ కొరకు ఒక దహన బలి అర్పించేవాడు అంట, పిల్లల కోసం కూడా. అంటే అంత మంచివాడు ఆయన. కనీసం ఆయన ఎంత మంచివాడు అంటే తన స్థితిని బట్టి ఎప్పుడు కూడా దేవుని దూషించలా. ఒకసారి చూడండి, రెండో అధ్యాయము ముందు మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయము 20 వచనం కానీ చూద్దాం. 20 వచనం నుంచి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే ఉన్నాయన్నీ ఊస్టింగ్ అయిపోతే ఆయన ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాను అంటే నాయి కాదు కదా పోయినాయి. నాయి పోయినాయి అంటే నాయి కదా అవి దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసేసుకున్నాడు. పైగా ఆయన ఏమంటాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అంటే ఇంత కూడా దూషించే తత్వం ఆయనలో మనకి కనపట్ల. రెండో అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మాను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలా అని అనలా, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు మాట్లాడుతుంది అలాగా. అంటే నేను మూర్ఖురాలు అని అంటలా. దేవుని దూషించి చచ్చిపోమన్నందుకు నేనేమో నిన్ను మూర్ఖురాలు అంటలేదు. కానీ భార్యతో మూర్ఖురాళ్ళు అలా మాట్లాడతారు, నువ్వు అలా మాట్లాడకూడదు. అక్కడ చెప్పాడు చూడండి. ఆ విషయంలో కూడా ఈ సంగతులలో ఏ విషయం అందైనను యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. అంటే యోబు గారు ఎంత మంచోడు, తన ఓర్పుని సాధకం చేసుకున్నాడు. ఆ మాట కొత్త నిబంధనలో యాకోబు గారు చెప్తాడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 5:11 సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి. సహనములో కానీ మాట విషయంలో కానీ ఎక్కడ కూడా అయినా పొరపాటు చేసినట్టు మనకు కనబడదు. ఆయన ఎక్కడ కూడా దేవుని దూషించినట్టు మనకు కనబడదు. అంత మంచితనమే కనపడుతుంది. ఒక రకంగా మనం చూస్తే ఆయనకి సంబంధం లేకుండానే ఇలాంటి కురుపులు వచ్చి పడ్డాయి, ఇలాంటి ఉపద్రవాలు వచ్చి తన ఇంటి మీద దాడి చేసినాయి. ఇలాంటి ఉపద్రవాలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అనేటువంటి ఒక్కొక్కసారి సందేహాన్ని మనం వ్యక్తం చేస్తుంటాం. బైబిల్ ఏమంటుందంటే క్రమశిక్షణను ప్రమాణంగా పెట్టుకుని దేవుడు కొన్ని సందర్భాల్లో ఉపద్రవాలను పంపిస్తాడంట. అంటే నేను క్రమశిక్షణ తప్పాను అనుకోండి, నేను మంచి భక్తి చేస్తున్నాను, మంచి పరిచర్య చేస్తున్నాను, పాలకుల్లోని చాలామంది మీద గొప్పగానే చేస్తున్నాను, దేవుడు సేవకులందరికీ మార్కులు వేస్తే నాకు 99 వచ్చేలాగా సేవ చేస్తున్నాను, కానీ ఆ ఒక్క మార్కు కూడా పోగొట్టుకోకూడదు నా సేవకుడు అని దాని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణని ప్రమాణంగా పెట్టుకుని ఒక్కొక్కసారి ఉపద్రవాలు పంపిస్తారంట. మరి యోబు గారు ఎంత మంచిగా కనపడుతున్నారు కదా, యోబు గారిలో లోపాలు ఏంటి? మరి ఏం చూశాడైనా? ఎందులో క్రమశిక్షణలు పెట్టాలనుకుంటున్నాడు ఆయన? ఎందుకు ఆయన జీవితంలో ఉపద్రవాన్ని పంపించాడు అని మనం ఆలోచన చేస్తే మనకు తెలియనటువంటి కొన్ని యోబు గారులు ఉంటాయి, మనకి తెలియనివి యోబు గారులు ఉంటాయి, మనం గమనించినవి దేవుడు
గమనిస్తాడు వారిలో. మనం అనుకుంటాం దేని ప్రమాణంగా పెట్టుకుంటాం? మీరు ఎవరైనా ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకోండి, దే ఎలా కొలత పెట్టుకుంటాం? ఎలా పెట్టుకుంటాం? పాత షర్ట్ మనకు బాగా నచ్చిన షర్ట్ తీసుకెళ్ళి ఆ కొలతలే తీసుకుంటాం. సేమ్ ఆ కొలతలే పట్టుకెళ్తాం. చాలా షర్ట్లు ఉంటాయి మనకి, కానీ మనకి బాగా నచ్చిన షర్ట్ పెట్టుకెళ్ళి తర్వాత ఆ షర్ట్ కుట్టండి అని చెప్పి ఇది పెట్టుకుంటాం. అంటే దేని ప్రమాణంగా పెట్టుకుంటున్నాం మనం? మనకు బాగా నచ్చిన షర్ట్ పట్టుకెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉండేలా కుట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రమాణాలు ఎలా ఉంటాయంటే, అంటే మనం ఎలాగ చూసుకుంటామని అంటే, మనకి నచ్చినవే చూసుకుంటాం, మనకి నచ్చనివి చూడం, మనకి నచ్చినవి పట్టించుకోం, మనకి నచ్చినవి బాగా ఫోకస్ చేసుకుంటాం. నేను ప్రార్థనలో బాగుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, చక్కగా సేవ చేస్తున్నాను, అందరిలాగా కానుకలు వచ్చి చేసి సేవకుని కాదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉండదన్నట్టు మాట్లాడతాను, పాపానికి ఖండిస్తాను అని నేను అనుకుని, మీరు అనుకుని, ఈ కొలతతో మనం ప్రమాణంగా పెట్టుకుని క్రమశిక్షణ ప్రయత్నం చేసామనుకోండి, దొరకదు. అందుగురించే దేవుడు మనం ఎలా అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ ప్రమాణంగా పెట్టుకుని ఉపద్రవాలు పంపిస్తుంటాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. యోబు గారి జీవితంలో మనకి తప్పుగా కనబడినటువంటివి, దేవునికి తప్పుగా కనపడినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఒకసారి కొంచెం చూద్దాము. యోబు గ్రంథం 13వ అధ్యాయము. యోబు గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం, 13:2. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది. 12వ అధ్యాయంలో మొదలెట్టాడు ఆయన స్నేహితులతో మాట్లాడుతూ. 12వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్పాడు. అప్పుడు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎలాగిచ్చాను? మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. అంటే యోబునందు ఏం కనపడుతుందంటే ఆత్మస్తుతి చేసుకునే స్వభావం. ఆత్మస్తుతి చేసుకునే స్వభావం. ఇంకొక లక్షణం కూడా ఉంది ఆయన దగ్గర. 3వ వచనం చూడండి. నేను సర్వశక్తుడుగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. అంటే ఇందులో ఏం కనపడుతుందంటే తిరుగుబడతాను. చిన్న కష్టం వచ్చేసరికి నేను సర్వశక్తుడుగు దేవునితోనే మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను అంటున్నాడు. దేవునితో వాదించవచ్చు అసలు దేవుడు ఏం చేసినా మేలే చేస్తాడు. దేవుడు ఏం చేసినా న్యాయాన్ని అనుసరించి, సత్యాన్ని అనుసరించే చేస్తాడు ఆయన. అంటే యోబు గారి విషయంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి ప్రభా అని అడగాల్సినటువంటి భక్తుడు ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి ప్రశ్నిద్దామని చూస్తున్నాను, దేవుణ్ణి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ మాట, ఏ మాట? నా జీవితంలోకి ఎందుకు వచ్చినాయి నాకు చెప్పు ఇప్పుడు అర్జెంటుగా. అంటే దేవుణ్ణి ప్రశ్నించే, అంటే తిరుగుబడతాను. అంటే నేను మీకంటే ఎక్కువ జ్ఞానం మీకంటే తక్కువ జ్ఞానం కలిగిన వాడిని ఏం కాదు. మీకంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్నానబ్బా, మాకు చెప్పక్కర్లేదు అంటుంటాం మనం. కొన్ని సందర్భాల్లో ఎవరైనా విశ్వాసి నాకు సలహా ఇచ్చాడు అనుకోండి, అలా ఆగు, నీకంటే ఎక్కువ తెలుసు, ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అని మాట్లాడతాం. చూసారా? నేను ఏదైనా చెప్పాను అనుకోండి, బాబు ఇంతమంది వాక్యాలు విన్నామమ్మ, ఈయన వచ్చి కొత్తగా చెబుతున్నాడు, మాకు ఇంతమందిని పాస్టర్లు మార్చాను, నువ్వేమి నాకేం చెప్పక్కర్లేదు, మాకు తెలుసు అని ఆత్మస్తుతి చేసుకుంటాం మనం. అంటే ఇలాంటి మనం ఆత్మస్తుతి చేసుకుని దేవుని తిరుగుబాటు చేసేటువంటి గుణాలు యోబు గారిలో ఉన్నాయి. అది దేవునికి నచ్చల. భక్తుడే, నంబర్ 1 భక్తుడు. బైబిల్లో భక్తుల పోటీలో యోబు గారు, దానియేలు గారు, నోహు గారు, ఇలా ముగ్గురిని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోవాలి. వాళ్ళ ముగ్గురు పేరు ఎప్పుడు ఎత్తుతూనే ఉన్నాడు. ఎలాంటి కష్టాల్లో అయినా సరే, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా వాళ్ళ ముగ్గురిని తప్పిస్తాను, వాళ్ళ ముగ్గురు తప్పించుకుంటారని చెప్పాడు ఆయన. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన దేవుడు ఈ లక్షణాలు ఆయనలో నచ్చలేదు. ఒకవేళ మనలో అలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉపద్రవం పంపిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక లక్షణం ఏంటంటే 21వ అధ్యాయము 4వ వచనం చూడండి. 21:4. నేను మనుషుని గురించి మర్ర పెట్టుకున్నానా? లేదు గనక నేను ఎలా ఆతురపడకూడదు. ఏమంటున్నాడు? నేను మనుషుని గురించి మర్ర పెట్టుకునిచున్నానా? లేదు కనుక. లేదు, నేను మనుషుని గురించా? నేను మర్ర ఎవరి గురించి? మనుషుని గురించా? మనుషులు నాకు ఆంతాలు పెట్టారన్నా, మనుషులు నన్ను ఇబ్బందులు పాలు చేశారు ప్రభువా, ఆ మనుషుల గురించి ఏదో ఒకటి తేల్చిపడే, ఈ మనుషుల విషయంలో సహాయం చేయి అని నేను మనుషుల గురించి ఏం అడగట్లా. నేను అడిగేది ఎవరి గురించి? నేను ఎంత భక్తి చేస్తున్నా కూడా నాకు జీవితంలోకి ఎలాంటి ఎందుకు వచ్చినాయి అని నేను దేవునితోటే మరపెడుతున్నాను.
అంటే యోబు గారిలో ఏం కనపడతలేదంటే ఓర్పు కనపడతలే. ఓర్పులో కొంత కొరత ఉంది. ఆయన ఇక్కడ సహనం ఉందని చెప్పాడు, ఓర్పులో కొరత కనపడుతుంది. 100 మార్కులు పడతలా, 100 మార్కులు కావాలి దేవునికి. సాధారణంగా మనం ఏం కోరుకుంటాం పిల్లల నుంచి? 34 మార్కులు వచ్చినాయి అనుకోండి, 34 మార్కులు వస్తున్నాయి ఎన్నిసార్లు రాసిన. ఒకసారి ఫెయిల్ అయిపోయాడు, 34 మార్కులు వచ్చి మరలా కట్టించాం, ఎగ్జామ్ రాశాడు, మరలా 34 వచ్చినాయి, మరలా కట్టాం. మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? ఒకటి సంపాదించుకోరా నాయన, పాస్ అవుతావు అని అంటాం. కానీ బాగా చదివేవాడు 80 మార్కులు వచ్చినాయి అనుకోండి, 80 వచ్చినాయిరా ఎలా వదలబా అంటాం. ఎందుకని? అసలు అది 80 రావటం ఏంటి? ఎప్పుడు 80 వస్తున్నాయి నీకు, 90, 99 తెచ్చుకోవాలి, 100 తెచ్చుకోవాలని చూసాం మేము, వదలబా అంటాడు. నడిచేద్దని కొడతారా, నడనిద్దని కొడతారా? నడిచేదాన్నే కొడతారు ఎవరైనా. బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఆ ఒక్క మార్కు కూడా ఎందుకు ఆగాలి నీకు? ఓర్పులో బాగానే ఉన్నాయి పాయింట్లు, ఒక పాయింట్ తక్కువ వచ్చింది. నేను దాని విషయంలో నేను ఆ ఒక్క మార్కు కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను, నేను నీకు రావాలని కోరుకుంటున్నాను. నేను ఓర్పులో కూడా యోబు గారు చిన్న పొరపాటు ఉన్నా కూడా ఒప్పుకుంటున్నా, చిన్న కొరత కూడా దేవుడు దాన్ని పులిపిలి చేయాలని చూస్తున్నాడు. మనం అసలు ఈ రకంగా లెక్క పెట్టుకోవాలంటే మనల్ని కుదుల్లోకి పీక అవతలాడేయాలి. ఉండటానికి కూడా అర్హులం కాదు కదా, ఉండటానికి కూడా అర్హులం కాదు. యోబు గారు లాంటి వాడి కొరతలు చూస్తేనే ఇంకా మనకు అదే ఇందాక అనుకున్నాం కదా, 34 వచ్చిన రకాలు మనవి. పోనీ 35 తెచ్చుకోరని ఉంచుతున్నాడు మనల్ని. బాగా ముందుకు పరిగెత్తుకెళ్ళి వాళ్ళని ఇంకా గట్టి కొడతాం మనం, నడని పరిగెట్టి వాళ్ళని, బాగా చదివి వాళ్ళు నన్నే తిడుతున్నాడు. ఎందుకంటారు? ఇంతమంది ఉన్నారనుకోండి, ఒకళ్ళిద్దరి మీద ఫోకస్ ఉంటుంది సేవకుడికి. ఒక కాలేజీ ఉందనుకోండి, కాలేజీలో కూడా 2-3 స్టూడెంట్ల మీద దృష్టి పెడతారు, వాళ్ళందరి మీద పెట్టరండి, బాగా చదువు వాళ్ళ మీద దృష్టి పెడతారు. ఈడేండ్ర బాబు నన్ను తినేస్తున్నాడు మా సారు, చక్కగా చదువుతున్న కూడా నా మీద దృష్టి పెట్టి నన్నే ఫోకస్ చేస్తాడు, ఏం చెప్పినా నా వైపు చూసి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఇంకా పరిపూర్ణుడు అవ్వాలని. అది వాళ్ళ కోరిక. ఆత్మలకు తండ్రి అని వాడు కోరిక కూడా అంతే, ఇంకా బలంగా మనం ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే 15 అధ్యాయము 12 వచనం చూడండి. 15-12 నీ హృదయము యాల కురుంగిపోయాను, నీ కన్నులు యాల ఎర్రబారుచున్నవి, నీ కన్నులు యాల ఎర్రబారుచున్నవి. అంటే యోబు గారికి మెరుస్తున్న కళ్ళు కనపడుతున్నాయి, ఎర్రబడుతున్నాయి. చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడరు, ఏదైనా అన్నామనుకోండి మాట్లాడరు, కళ్ళు ఎర్ర చింతనుప్పులా చేసేసుకుంటారు, కళ్ళలు తిప్పేస్తుంటారు. ఇలాగా ఏంటి, నీ వాటర్ తిప్పేస్తుంటారు. ఈ చక్రాలు కదండి, అంటే కోపం, ఇక్కడ కోప ప్రదర్శన కాదు, కానీ ఎవరైనా మనం మందలించినప్పుడు గుడ్లు అంటే నీళ్ళు తెచ్చేసి ఎర్రబడిపోయి ఇంకా అసలు లాగా పిల్లలు, మా తమ్ముడు కొడుకున్నాడు జాయిగాడు, అని గట్టిగా తిట్టామనుకోండి అలా బీసిపోయి కళ్ళు ఎర్ర చింతనిప్పుల్లాగా అయిపోతాయి. అలా పెట్టుకుని చూస్తుంటాడు. అంటే లోన్ నుంచి బాధ వస్తుంది, చెప్తాను నాకు బలం సరిపోదు, నాకు హైట్ సరిపోదు, ఫాస్ట్గా నీ సంగతి చెప్తాను అని అనిపిస్తుంది. కానీ ఏం చేయలేడు. ఎందుకు ఎర్రబడుతున్నాయి కళ్ళు అని తిడతాను, చూశారు పిల్లల్ని? అలా ఎందుకు ఎర్రబడుతున్నాయి నీ కళ్ళు అని అడుగుతున్నాడు యోబు గారిని. నాకు నచ్చలేదు ఆ కళ్ళు ఎర్ర చేసుకోవటం, దీనంగా ఉండాలి నీ కళ్ళు, నాకు నచ్చలేదు నీ ప్రవర్తన, కళ్ళు ఎర్రగా ఎందుకైనాయి అని అడుగుతున్నాడు. ఇలాంటి అన్నీ చూస్తాడు అంతే. అంటే ఏ వంకలో అయినాడు దొంగట్టుకు లాగాడు అనకండి, ఏ వంకలేనుడు డొంకట్టుకు లాగాడు అనకండి. బోళ్ళని వంకలు దొరుకుతున్నాయి ఇక్కడ యోబు గారిలో కూడా. అంటే మన జీవితాలు వంకలతో పని ఏమి ఉండదులే, అసలు మన బతికే వంకర బతుకు మనది. ఇలాంటి కొన్ని కీళ్ళు వచ్చినప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారండి పాపం, వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతుంటారు, ఇరకాటలు పడుతుంటారు, వాళ్ళు విత్తనం దాన్ని కోసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఏమంటున్నాడని అంటే, క్రమశిక్షణలో భాగంగా నేను ఉపద్రవాన్ని పంపిస్తాను. 15-12 చూశారు. ఇప్పుడు 13:3 ఇందాక చూసాం కదా, సృష్టికర్తతో వాదించాలనే తత్వం కూడా యోబు గారిలో కనిపిస్తుంది. అంటే యోబు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు యోబు గారి జీవితంలోనికి దేవుడు కష్టకాలను పంపించినప్పుడు ఆ కష్టకాలం అతను ఏం చేసిందంటే అణిచేసింది. దేవుని గద్దింపును అతడు విన్న తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. 42 అధ్యాయం చూడండి, 42 అధ్యాయము 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను.
దేవుడి గద్దింపిన తర్వాత యోబు గారు ఏం చేస్తున్నాడు? దుమ్ములోను బూడిదలోను కూర్చుండి అతను ఏం పొందాడు? పశ్చాత్తాపం అంటే మారు మనసు పొందాడు. అంటే ఎలాంటి మారు మనసు అంటే వేరే విధంగా మార్పు లేనంతగా. అంటే ఒకసారి మారిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వెనక్కి తిరగను నేను. కొన్ని సందర్భాల్లో మనం కష్టం వచ్చినప్పుడు తీసుకునే తీర్మానాలు ఉంటాయి చూడండి, ఎలా ఉంటాయి? ఏదైనా మనం పొరపాట్లు చేస్తుంటామండి, సాపీగా సాగిపోతుంది మన పాపం. సాగిపోతున్నప్పుడు ఏదైనా ఒక ఉపద్రవం అలా వచ్చి పడింది అనుకోండి, ఆ ఉపద్రవం మనల్ని భయపెట్టేసేది, ఇక అసలు మనం తల పగిలిపోయేంత భయాన్ని పుట్టించింది అనుకోండి, ఆ రోజు చేసుకుంటాం తీర్మానం. ఏమంటాం? చచ్చిపోతే ప్రభు ఇంక నా జీవితాలకి ఆ పొరపాటు రానమని ప్రభు అంటాం. అలా సాపీగా ఒక నెల 2 నెలలు అయిన దాకా అలా బిగపెట్టి కూర్చుంటాం. 3వ నెల వచ్చేవాడికి ఇది మర్చిపోతాం. ఏది? ఈ తీర్మానం మర్చిపోతాం. అప్పుడు ఆ టెన్షన్లు అన్నీ మర్చిపోతాం. మళ్ళీ రన్నింగ్లో పడిపోద్ది. ఏ రన్నింగ్లో? వేరే ట్రాక్లకు ఎక్కేస్తుంటుంది. పాత ట్రాక్లకు ఎక్కేసి అలా వెళ్ళిపోతుంటుంది. కానీ యోబు గారు ఈ ట్రాక్ వదలలే. ఏదైతే ఒకసారి తప్పు చేశాడు అనుకుని మళ్ళీ ఈ ట్రాక్ ఎక్కాడో, దేవుడు చెప్పిన ట్రాక్లకు ఎక్కాడో, ఆ ట్రాక్ వదిలిపెట్టలేనంత మార్పు అతని జీవితంలో కలిగి ఉన్నాడంట యోబు గారు. అస్సలు మళ్ళీ ఇంకా అసలు చచ్చిపోయేంత వరకు, ఇప్పటి వరకు దేవుడు ఏ విషయంలో హర్ట్ అయ్యాడో ఆ యోబు గారి విషయంలో, అలాంటిది మళ్ళీ కనపడలేదండి యోబు గారు. అలా ఎన్నటికీ మారలేనంత క్రమశిక్షణతో కూడినటువంటి కీడు దేవుడు ఆయన జీవితంలోకి ఇచ్చినప్పుడు మారాడంట. అతని జీవితంలో శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తిగా మారిపోయాడంట. 23వ అధ్యాయమైనా యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమున ననుసరించి తిని. అటు ఇటు తిరగనిక నా పాదాలు ఆ ట్రాక్ వదలమన్నమాట. పట్టుకుని వేలాడతాను నేను. ఎందుకంటే నన్ను శోధించిన తర్వాత నేను బంగారంలో మారిపోయాను. కొలుములేసి కాలుతారు కదా బంగారాన్ని. కొలుములు ఎందుకు వేస్తారు? కమ్మర కొలుముడి దగ్గర తిప్పి కాలుతుంటుంది. అక్కడ ఈ కొడవల్ల కాల్చి కూరుము కాదు, కానీ అక్కడ కంసాలలో కాలుతారు కదా. అది అంటే ముందు ఆ తేజస్ అంతా బయటకు వస్తుందండి. కిలం పట్టేసి ఆ తేజస్ తగ్గిపోయినప్పుడు దాన్ని రబ్ చేసి మళ్ళీ కాల్చి అన్ని మెరుగులు పెట్టి మళ్ళీ పంపించినప్పుడు ఎంత అందంగా కనపడుతుందో అలా మారిపోయాడండి యోబు గారు. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? క్రమశిక్షణని ప్రమాణంగా పెట్టుకుని దేవుడు ఉపద్రవాలు పంపిస్తాడు. ఉదాహరణకి మనం ఉన్నాం, వ్యక్తిగతంగా మన జీవితాలు చూద్దాం. ఈ మానవ దేహం అనేటువంటి ఈ వృక్షం, ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పాడు, మీరు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించండి అండి, ఆత్మ ఫలాలు ఫలించండి అండి. ఫలాలు ఏం ఫలిస్తే? చెట్లే కదా ఫలించేది. అంటే మనం వృక్షంతో పోల్చబడితే మనం ఆ ఫలాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవి ఆత్మ ఫలాలు. మనం వృక్షంతో పోల్చబడ్డాం, ఆత్మ మనం ఫలించే వారిగా ఉండాలి కదా. ఒక్కొక్కసారి ఈ చెట్టు అలా ఎదుగుతుండగా కొమ్మలు కొన్ని ఎండిపోతుంటాయి. ఎదుగుతున్నప్పుడు కొమ్మలు ఏమవుతుంటాయండి? ఎదిగిపోతుంటాయి. మనం ఆ కొమ్మలను కొట్టం. ఆ చెట్టు అలా ఎదుగుతూ ఉంటుంది, ఆ కొమ్మలు అలా ఉంటాయి. రాత్రికి రాత్రి పెద్ద తుఫాను వచ్చేసింది. పెద్ద తుఫాను, గాలి తుఫాను వచ్చేసింది. ఎవరికైనా డోళ్ళు వేసేసుకుని లోన పడుకుండిపోయారు. పొద్దున్న లేచేసరికి మొత్తం గుమ్మాలో వాకిళ్ళంతా కూడా ఇరిగిపోయిన కొమ్మలతోటి, ఇరిగిపోయిన రెమ్మలతోటి అలా చిందరవందరగా పడుంది. మనం బాధపడతామా? బాధపడం. ఎందుకంటే అండి, కొమ్మలు విరిచేసేంత గాలి రావటం ఆ చెట్టుకి మేలు జరిగింది. లేదనుకోండి, ఆ చెట్టు ఆ కొమ్మల్ని మృతతుల్యమైపోయినటువంటి జీవం లేనటువంటి కొమ్మలు పెట్టుకుని కొత్త కొమ్మలు ఇవ్వక, కొత్త చిగురు లేక ఆ చెట్టు బాధపడుతుంది. మనకిష్టం లేదు కొమ్మలు కొట్టడం. కొడదామంటే ఎత్తు అయిపోయింది, కొట్టడానికి ఇష్టం లేదు, ఇష్టపడతలేదు మన కొమ్మలు. దేవుడే ఉపద్రవాన్ని పంపించాడు, ఒక తుఫాను పంపించాడు. ఆ తుఫాను పంపించినప్పుడు ఆ కొమ్మలు ఏమైపోతాయి? విరిచిపోబడతాయి. నువ్వు ఇరవంది ఆయన ఇరుస్తాడు. ఆ చెట్టు క్షేమం చూసి ఆయన ఇరుస్తాడు. నిజమే కదా. మానవ దేహం అనే ఈ వృక్షానికి కొన్ని సందర్భాల్లో మృతతుల్యమైనటువంటి చెడు లక్షణాలనే కొమ్మలు మనల్ని వదిలి వెళ్తాయా? నిజం చెప్పండి, వెళ్ళవు. అది మృతతుల్యమైన కొమ్మలయ్యి. వాటిని మనం నరికేసుకుంటామా? మనకు భయం, మనల్ని మనం నరుక్కోం.
అందుగురించి దేవుడు వీడు ఎలాగ నరుక్కోడు, వీడు నేనే ఏదో ఒక ఉపద్రవం పంపిస్తే వీడిని అడిగి అవతలాడేస్తాడు అని దేవుడే పంపిస్తాడు మన జీవితాల్లోనికి క్రమశిక్షణలో పెట్టడానికి. కొన్ని కొన్ని అంటు మొక్కలు ఉంటాయి. అవి మన ఆంటీ గారు ఒక మొక్క వేసారు ఎదర, భలేగా ఆవిడ ఉదాహరణగా భలే దొరుకుతున్నారు నాకు. మామిడి మొక్క అట్టుకొని చేశారండి, అది అసలు ఎదుగుతులేదు, అలాగే ఉండిపోతుంది. ఇంతకీ అంటూ ఎదిగేటప్పుడు కట్ చేసుకుంటూ వెళ్తే ఎదుగుతుందండి, బాగా ఏపుగా ఎదుగుతుంది. కట్ చేయం మనం, మంచి మొక్క ఇది ఎక్కువ రేట్ కొనుక్కు తెచ్చుకున్నాం, ఆకులు కట్ చేస్తే కొమ్మలు కట్ చేస్తే చచ్చిపోద్దామని భయం వేస్తుంది మనకి. ఈవిడ ఎలా కట్ చేస్తలేదని దేవుడు ఒక ఆవును పంపించాడు. ఆవు శుభ్రంగా నవలేసింది. నవలేసిన తర్వాత వచ్చినాయి అంటే అసలు కొత్తదనమాట. కొత్త వృక్షం ఎలా వచ్చేస్తుందో అందులోంచి సిగుళ్ళు బయటకు వచ్చి ఆకులు, కొత్త కొత్త ఆకులు ఎంత అందంగా కనపడుతుంది మామిడి మొక్క. అంటే ఆ పాతవి నరికితేనే కానీ కొత్తది బయటకు కనబడదు, దాంట్లో ఉన్న జీవం బయటకు రాదు. ఎందుకు రాదు జీవం బయటకంటే ఎండిపోయిన కొమ్మలు, మృతతుల్యమైన కొమ్మలు దాన్ని ఎదగకుండా చేస్తాయి. అందుగురించి దేవుడు కొన్ని సందర్భాల్లో ఎండిన చెట్టుని తుఫాను పంపించి ఆ ఎండిన కొమ్మల్ని ఎలా ఎరగొట్టేస్తుందో మన జీవితాల్లో కూడా మానవ దేహమని ఈ మహావృక్షానికి కొన్ని చెడు లక్షణాలు కొమ్మల్లాగా, ఎండిపోయిన కొమ్మల్లాగా అలా ఉంటాయి. ఆ ఎండిపోయిన కొమ్మలు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. ఏ కార్యములు? శరీర కార్యములు. అంటే శరీరం మనం సమాధి చేసేసాం ఒకప్పుడు. శరీరం బాప్తిస్మనే కార్యక్రమం ద్వారా మృతతుల్యమైనటువంటి దేహాన్ని పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనం బాప్తిస్మనే కార్యక్రమం ద్వారా సమాధి చేసేసాం. సమాధి చేసేసామని అంటే ఏంటి? జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఏం చేసాం మనం? 24వ వచనం, ఇవన్నీ ఏం చేసాం? క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసేశారు, నరికేశారు. దాన్ని నరికేసి సమాధి చేసి పడేశారు. కానీ మరి ఈ లక్షణాలు కనపడుతున్నాయంటే ఏంటి? కొన్ని కొమ్మలు అలా ఉంచుకున్నాం. కోపం అనే కొమ్మ, ఇది చాలా డేంజర్ అండి. ఈ కొమ్మ, ఈ కోపం అనే కొమ్మ తను గాయం చేసుకుంటుంది, ఇతరులను గాయం చేస్తుంటుంది. ఇక చాలా చెప్పాడు, క్లారిటీగా చెప్పాడు ఆయన. కొలసీ పత్రిక చూడండి 3వ అధ్యాయము 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి. 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ నరికేయండి. ఈ వృక్షానికి మంచి కాదు. ఒకవేళ మీరు నరుక్కోలేదనుకో నేనే పంపిస్తాను ఉపద్రవం, అదే నరికేద్ది. మనకి తెలియకుండా వదిలిపాడేస్తాం కాదా? సరిగ్గా ఒకటి పెట్టకూడదు ఒకటి పెట్టాడు అనుకోండి, అబ్బాకి అన్నీ ఒకేసారి చెప్తాం, బ్రవ్వ చచ్చిపోతే మళ్ళీ నా జీవితంలోకి దాన్ని రానివ్వను, ఆ లక్షణం నాలో కనపడినవని తీర్మానం చేసుకుంటాం. అంతగా ఇస్తాడు డోసు. అదే చెప్తున్నాడు. ఈ మహావృక్షంలో కొన్ని చెడు కొమ్మలు ఉన్నాయి, మృతతుల్యమైనటువంటి కొమ్మలు ఉన్నాయి. అవి కామాతురత కావచ్చు, జారత్వం కావచ్చు, అపవిత్రత కావచ్చు, దురాశ కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, కోపం కావచ్చు, బూతులు కావచ్చు, దూషణ కావచ్చు, దుష్టత్వం కావచ్చు, ఆగ్రహం కావచ్చు. ఇవన్నీ కూడా చాలా మన ఆత్మీయ జీవితానికి హాని తలపెట్టేవి. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కుటుంబంలో చేసేటువంటి లక్షణాలు ఇవి. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదండి ఈ లక్షణాలు ఉన్న ఇంట్లో. మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఇవన్నీ ఏం చేయాలి? నరుక్కోవాలి. నరకలేదనుకోండి ఏం చేస్తాడు? ఆయనే కీడుని పంపిస్తాడు, ఉపద్రవాన్ని పంపిస్తాడు. యోబు గారు ఎలాంటివి ఏమి లేవండి. యోబు గారి జీవితంలో ఎలాంటి లేకపోయినా కూడా దేవుడు ఏం చేశాడు? క్రమశిక్షణ ప్రమాణంగా పెట్టుకుని అలా పంపించాడు. మన జీవితాల్లో కూడా ఇలా జరుగుతుంటుంది. సంఘాల్లో కూడా అంతేనండి. కొన్ని సంఘాల్లో కొంతమంది వ్యక్తులు దూరం అయిపోయినప్పుడు సంఘానికి వాళ్ళు రావట్లేదని మనం బాధపడుతుంటాం. కొన్ని సందర్భాల్లో సంఘానికి కూడా క్రమశిక్షణ ప్రమాణంగా పెట్టుకుని దేవుడు ఉపద్రవాన్ని పంపిస్తుంటాడు. మనం ఎవరో రావట్లేదు, వాళ్ళు ఉండలేదు, వీళ్ళు ఉండలేదు అని కాదు, దేవుడు ఆ విషయాన్ని కూడా చెప్పాడండి. మనం వెళ్ళిపోమని చెప్పలేం, మానేమని చెప్పలేం, సరిదిద్దుకోమని చెప్పని ఎన్రాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? దేవుడే కలెక్ట్ చేసుకుంటాడండి కొన్ని సందర్భాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
కొన్ని సందర్భాల్లో మనం చేయలేనివి దేవుడు చేస్తాడండి. 5వ అధ్యాయము 9 కానీ చూద్దాం. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను వాళ్ళతో స్నేహం చేయొద్దని నేను చెప్పట్లేదు, సాంగత్యం చేయొద్దని నేను చెప్పట్లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే ముందుగా నువ్వు ఈ లోకాన్ని వదిలేసి చచ్చిపోవాలి, వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి, పరదేశికి పోవాలి. ఎందుకంటే లోకమంతా వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే అంటే సంఘంలోకి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా సంఘంలోకి చేర్చబడిన వాడు ఎవడైనా, జారుడు కానీ, లోబు కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపుల వారికి తీర్పు తీర్చిన నాకెలా? వెలుపుల వారికి దేవుడే తీర్పు తీర్చిన కానీ మీరు లోపల వారికి తీర్పు తీర్చేవారు, అంటే సంఘంలో ఉన్న వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. మీరు తీయలేదనుకో నేను తీసేస్తాను. ఒక చెట్టుకి మృతతుల్యమైన కొమ్మలు ఎంత హానో సంఘానికి ఎలా మృతతుల్యమైనటువంటి లక్షణాలు కలిగినోడు కూడా అంతే ప్రమాదం. క్రమశిక్షణలో భాగంగా ఆయన ఏదైనా చేస్తాడో చేయటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఏంటిది? ఏ కీడిది? ఏ కీడిది? క్రమశిక్షణ ప్రమాణంగా దేవుడు కలిగించే కీడు. హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. హెబ్రేయులకు రాసిన పత్రిక 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు? మన మేలు కోరి. కొన్ని కీళ్ళు ఎందుకు వస్తాయి? కొన్ని ఉపద్రవాలు మన కుటుంబాలకు ఎందుకు వస్తాయి? మేలు కోరి. ఏంటా మేలు? పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండి పెట్టుకోవాలి. ఆయన పరిశుద్ధుడే కనుక మనం కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులే ఉండాలి. ఏ ఒక్కటి మార్క్ సరిగా లేకపోయినా ఆయనతో ఉండటానికి మనకు అర్హత ఉండదు. ఆయనతో ఉండటానికి మనం సరిపోం. ఆయనతో ఉండగలిగే నీతిని మనకు ఆపాదించిన తర్వాత ఇంకా మనం అందులోనే బతికామనుకోండి, క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన మన జీవితాల్లోనికి కీడులు పంపిస్తాడు కదా, కీడు పంపిస్తాడు. ఇది మూడోది. ఒకటి, నైతిక కీడికి దేవుడు వ్యతిరేకి. రెండోది, అవిధేయతకి దండనగా దేవుడు కీడిని కలిగిస్తాడు. మూడోది, క్రమశిక్షణ ప్రమాణంగా దేవుడు కీడిని కలిగిస్తాడు. నాలుగోది ఏంటంటే, పరుల కొరకైన కీడు దేవుడు కలిగించేవాడే ఉన్నాడు. పరుల కొరకు అటు ఇతరుల కొరకు మనకి కీడు తలపెట్టే లక్షణం కూడా బైబిల్లోకి మనకు కనబడుతుంది. దేవుడు అలా చేసేవాడే ఉన్నాడని కూడా మనకు కనబడుతుంది. మీరు ఒప్పుకుంటారా దానికి? నేను ఒక వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టడానికి, ఒక వ్యక్తి కోసం ఇంకొకరిని దండిస్తున్నాను అంటే మీరు ఒప్పుకుంటారా అంటున్నాను. మా అమ్మ నాన్న తప్పు చేశారనుకోండి, మీ అమ్మ నాన్న చేసిన తప్పులకి నేను బెత్తమిచ్చి కొడుతున్నాను రా అన్నాడు అనుకోండి దేవుడు వచ్చి, లేకపోతే ఎవడో బయటోడు మీ నాన్న తిట్టాడు, మీ నాన్న పెద్దోడు కాబట్టి మీ నాన్న ఏమనలేక నిన్ను కొడుతున్నాను అని వచ్చాడు అనుకోండి, ఎవడన్నాను ఒప్పుకుంటాను నేను. లేకపోతే నేను చేసిన తప్పుకి అబ్బాయి మీ ఓడు చాలా కరెక్ట్గా లేడు అని చెప్పి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి బదులు నేను కొడుతున్నాను అన్నాడు అనుకో, మా నాన్నగారు ఒప్పుకుంటారా? ఏవా నన్ను కొడతావు నువ్వు, ఎవడరు నువ్వు అంటాడు కదా. కానీ దేవుడు పరుల కొరకైన మేలు, పరుల యొక్క మేలు కోరి గాయం చేసినట్టు కనపడుతుంది మనకి. ఎవరు అంటే యేసుక్రీస్తు వారు తన వ్యక్తిగతమైనటువంటి పరిపూర్ణత ఎప్పుడు కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తిగతమైనటువంటి పరిపూర్ణతకు తోడు యేసుక్రీస్తు వారికి కొన్ని కఠోరమైనటువంటి శ్రమలు వచ్చినాయి, కొన్ని కఠోరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయన. చాలా చాలా కారణం ఏంటనుకుంటున్నారు? దానికి ఒక ఉద్దేశం ఉంది. ఏంట ఉద్దేశం? మనం పొందాల్సినటువంటి గాయాలు ఆయన పొందాడు, మనం పొందాల్సినటువంటి శిక్ష ఆయన పొందాడు. ఇంతగా తీర్పు ఫలితం ఏంటంటే మనం పొందాల్సిన తీర్పు ఆయన పొందారు. అబ్బాయి కాదు అని ఇప్పుడు అన్నాం కదా, ఇప్పుడు అంటామా? అనలేం. అంటే పరుల కొరకైనటువంటి కష్టాలు, అంటే మన కొరకైనా కీడుని అనిపించాడు, మన కొరకైనా ఉపద్రవాన్ని అనిపించాడు. ఇలాంటివి కూడా దేవుడు చేసినట్టు మనకు కనపడుతుంది. ఒకసారి యెషయా గ్రంథం 53:12 చూడండి. 53:12.
కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేద్దను, ఫలములతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగింపుకును. ఏలే అనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారిపోసాను. ఆ, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడు ఆయను. ఆ, అనేకుల పాపమును భరించాడు. అనేకుల పాపాన్ని ఆయన భరించాడు. ఆయన పాపం చేయలేదు, నీతిమంతుడైన. పాపం అనేది ఆయన డిక్షనరీలో లేదు. అలాంటి ఆయన అనేకుల పాపాన్ని ఆయన భరించాడంట. అంటే మనం చేసిన దానికి ఆయన శిక్ష అనుభవించాడని చెప్తున్నాడు యేషయా ప్రవక్త, ప్రవచన రూపంలో చెప్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే పౌలు గారు చెప్పాడు తన స్వార్థలో మాట్లాడుతూ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఏలే అనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగిన ఆయనను మన కోసము పాపముగా చేశాను. 19వ వచనమేనా? 19 కూడా చూద్దాం. అదేదనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకంతో తనతో సమాధాన పరుచుకోవాలని పాపం మెరిగిన ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే ఎవరిని గురించి ఈయన శిక్ష అనిపించాడు? పరుల కొరకు ఆయన మనకు ఉపకారం చేయటానికి ఆయన కీడుని అనిపించాడు. ఇలాంటి కీడు తలపెట్టేవాడుగా దేవుడు మనకు అనిపిస్తున్నాడు. మీరు ఒక్కొక్కటి చూడండి, ప్రతిదీ కూడా ఒక క్రమశిక్షణతో కూడుకుని ఉంది. విశ్వాసానికి సంబంధించింది ఇది. ఒకటి, ఫలాలు ఇస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, వర్షాలు కురిపిస్తున్నాడు, కాలాలు మారుస్తున్నాడు. ఇది నైతికంగా దేవుడు మనకి చాలా మంచి చేస్తున్నాడు. లేకపోతే ఈ భూమి మనుగడ సాగించదు. భూమి మీద మనుషులు మనుగడ సాగించరు. మంచి చేసేవాడే ఉన్నాడు. క్రమశిక్షణ తప్పినప్పుడు, అవిధేయత కలిగి ఉన్నప్పుడు ఎలాంటి కీడు వాళ్ళ జీవితాలకు ప్రవేశపెడతాడో మనం చూసాం. అలాగే ఒక్కొక్కసారి ఇతరులకి మేలు చేసే క్రమంలో ఆయన మన జీవితాలకు కొన్ని ప్రవేశపెడుతుంటాడు. కాబట్టి ఇలాంటి మంచి ఆలోచన దృక్పథంతో, మంచి విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు కొనసాగితే, ఒకవేళ ఏదైనా పొరపాటు చేసామనుకోండి, ప్రభా యోబు గారు అంత భక్తుని కాకపోయినప్పటికీ ఆయనే క్రమశిక్షణ తప్పినట్టుగా అనిపించినప్పుడు ఆయన మీదకి నువ్వు ఉపద్రవం పంపించు. ఒకవేళ అలాంటి ఉపద్రవం ఏదైనా వచ్చినప్పుడు మనం కూడా ఇలాగ ప్రార్థన చేయండి, నాకు సహాయం చేయండి, ఆ ఉపద్రవం నా జీవితంలో ఎందుకు వచ్చిందో నేను గ్రహించడానికి సహాయం చేయండి, నాలోని లోపాన్ని నేను సరి చేసుకుంటాను, నీకు ఆయాస్కరమైనటువంటి కొమ్మలన్నీ నేను కొట్టేస్తాను అని చెప్పాలి. దేశాలు కూడా అలాగే ప్రార్థన చేయాలి, బాగుంటారు అప్పుడు. ఇది విశ్వాసానికి సంబంధించిందండి. మనం ఫిలాసఫీలు మాట్లాడకూడదు, పెద్ద జ్ఞానవంతులు అన్నట్టు మాట్లాడకూడదు. దేవుడు ఏదైనా ఎలాగైనా తిప్పగలడు, ఏదైనా చేయగల సమర్థుడైన. మన కోణలోకి వచ్చేసాడు ఆయన. ఆయన జ్ఞానంతో మాట్లాడాలనుకుంటే ఈ భూమి మీద ఏ మనిషి సరిపోడు. ఈ హేతువాదులు పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తారు. ఆయన కీడు తలపెట్టువాడై ఉండి దాన్ని ఆపలేకపోతున్నాడంటే చేతకనుడా, లేకపోతే కీడు చేసేవాడై ఉండి దాన్ని ఆపట్లేదని అంటే ఆయన మంచోడు కాదా? ఇలాంటి లాజిక్లు, పనికిమాలిన లాజిక్లు మనం మాట్లాడకూడదు. ఆయన మన పరిధిలోకి వచ్చేసాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన పరిధిలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. మనం ఎలా అయితే మాట్లాడుకుంటాం, ఆ పరిధిలోకి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఒకవేళ అక్కడే ఉండి ఈ హేతువాదులకు ఆయన సమాధానం చెప్పాలనుకుంటే హేతువాదుల దగ్గర ఒక్క ప్రశ్నకు కూడా జవాబు దొరకదు. మానవాళికి ఎవరికీ సమాధానం దొరకదు ఆయన అడిగిన ప్రశ్నలకి. కనుక ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఈ కీడుకి సంబంధించి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు అది ఎలా వచ్చిందో మనం కనిపెట్టగలిగినప్పుడు దేవుడు కీడు కలిగించాడా, అది ఒకవేళ కీడు ఆయన కలిగించి ఉంటే కనుక నా మేలు కొరకే, ఆయన ఎప్పుడు మంచిగా చేస్తాడు, నా జీవితంలో ఎప్పుడూ మంచి జరుగుతుంది, ఈ కీడు వచ్చిందంటే ప్రాబ్లం నాది ఆయనది కాదు అని చెప్పగలిగేంత ఆత్మవిశ్వాసం, దృఢ విశ్వాసం మనకు ఉండాలి. అలా ఎదగాలని దేవుడు కోరుకుని ఇలా రాయించాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోలేదు కదా? అర్థమైపోయిందని అంటారు. అర్థమైంది కానీ పోయింది, మర్చిపోతాను, రేపు పొద్దున ఆదివారం అడిగితే నేను చెప్పలేని అన్నట్టుకుంటారు కొంతమంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో వినండి, విన్న మాటలు సత్యం ప్రకటించబడుతుందని నమ్మితే మాత్రం షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా బలపడతారు. మనకిచ్చిన దేవుని కృప వాళ్ళు కూడా ఆ కృపను పొందుకుంటారు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం.